పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ జిల్లాలో మరో టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అసలే జాతీయ స్థాయిలో ప్రత్యర్థి ఫుల్ జోష్లో కనిపిస్తోంది ఇక్కడ. అందులోనూ ఉత్తర తెలంగాణకు సంబంధించి అది ప్రధానమైన జిల్లా కావడంతో పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తోందట హస్తం పార్టీ. కీలకమైన ఆ చైర్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న అధికార వృద్ధి పార్టీ ఏం చేయబోతోంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. అటు జెడ్పీటీసీలు, ఇటు ఎంపీటీసీలు. మేయర్ పీఠంపైనే గురి. గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతోందా? తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు. గ్రౌండ్ బ్యాటిల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలు సాధించిన అధికార కాంగ్రెస్ అదే జోష్తో ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీద మరింత కాన్సంట్రేట్ చేస్తోంది. ఇక్కడ నుంచి ఆ పార్టీకి బలమైన నాయకులున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ఇది సొంత జిల్లా. దీంతో సహజంగానే జిల్లాలో మరోసారి ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇక నుంచి జరగబోయేవి పార్టీ సింబల్ ఎన్నికలు కాబట్టి పకడ్బందీగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా నిజామాబాద్ మున్సిపల్ పీఠంపై కన్నేసింది అధికార కాంగ్రెస్. ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు పట్టుదలతో ఉన్నారట అక్కడి హస్తం నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డితో పాటు వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న వేళ ఇప్పుడు అక్కడ గెలవడం ఆ నేతలందరికీ ఇజ్జత్గా సవాల్గా మారింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోకపోతే రాజకీయంగా వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే నిజామాబాద్ అర్బన్లో మొదటి నుంచి ప్రత్యర్థులు బలంగా ఉండడం కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ పార్టీకి క్యాడర్ బలంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో సత్తా చాటింది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో మరింత దూకుడుగా కనిపిస్తోంది. అలాంటి బీజేపీని ఎదుర్కొని గెలుపొందేందుకు అధికార పార్టీ నేతలు బలమైన ప్రణాళికలే వేస్తున్నారట. నిజామాబాద్ లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డు కూడా గట్టిగానే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన తర్వాత ఇక్కడ తొలిసారి జెండా ఎగరేసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నది ఆ పార్టీనే. అయితే ఆ తర్వాత మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో నగర ఓటర్లే కీలకం కావడంతో అక్కడే తేల్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. టౌన్లో ఉండే మున్నూరు కాపు మైనారిటీ ఓటు బ్యాంకును గంపగుత్తగా దక్కించుకునేందుకు ప్లాన్ వేస్తోంది. నగరంలో మున్నూరు కాపుల్లో బలమైన లీడర్గా ఉన్న మాజీ మేయర్ సంజయ్కి దివంగత డిఎస్ పెద్ద కుమారుడిగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా మంచి గుర్తింపే ఉంది. అందుకే ఆయనను పార్టీలో యాక్టివ్ చేసి ఆర్టీసీ చైర్మన్ పదవి లేదా సమాంతరమైన మరో పదవి కట్టబెట్టాలని చూస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. అనంతరం వచ్చే ఎన్నికల్లో ఆయనను మేయర్ బరిలో నిలపాలనే ఆలోచనలో ఉందట. అందుకే ముందుగా మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని మక్కువ చేసుకునే క్రమంలో కీలక పదవిని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సంజయ్ పార్టీలో యాక్టివ్ అయితే తమకు ప్రాధాన్యం తగ్గుతుందని కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భయపడుతున్నట్టు తెలుస్తోంది. వారి అభ్యంతరం వల్లే సంజయ్కి పదవి దక్కడం ఆలస్యమవుతోందనే టాక్ ఉంది. సంజయ్కి పదవి దక్కకుండా అడ్డుకుంటున్న ఆ అధికార పార్టీ శక్తులు ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోగలదా అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ బలంగా ఉందన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్న మాట. ఇటీవల పలు విడతల్లో బీజేపీ, కాంగ్రెస్ లు ఎవరికి వారుగా చేయించుకున్న సర్వేల్లోనూ బీజేపీకే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నట్టు తేలిందట. మొత్తం 60 డివిజన్లకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకుంది. ఎంఐఎం 16 డివిజన్లు, బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2 గెలుచుకోగా స్వతంత్రులు 2 చోట్ల నెగ్గారు. నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి ఎక్స్ ఆఫీషియో ఓట్ల ద్వారా మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు అధికారంలో తామున్నాం కాబట్టి నగర పాలకంలో పాగా వేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ బల్దియా విషయంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సహా జిల్లాలోని పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు బలంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నగరంలో గెలుపోటములను ప్రభావితం చేయగల మున్నూరు కాపు, ముస్లిం మైనారిటీ, పద్మశాలి వర్గాలను తమ వైపు లాక్కునేందుకు వ్యూహరచన చేస్తున్నారట. వారి సహకారంతోనే అత్యధిక డివిజన్లను గెలుచుకుని బల్దియాను చేజిక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు వారి ముందున్న ఏకైక ఆప్షన్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాత్రమేనని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయట.
అందుకే ఆయనకు మొదట కీలకమైన పదవి కట్టబెట్టి ఆ తర్వాత కార్పొరేషన్ బరిలో నిలపనున్నట్టు తెలుస్తోంది. గతంలో మేయర్గా పనిచేసిన సంజయ్కి ముస్లిం మైనారిటీ వర్గాల్లోనూ గట్టి పట్టుంది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మద్దతు కూడా ఆయనకే ఉంది. దీంతో నగరంలో పూర్వ వైభవం సాధించడం పెద్ద కష్టమేం కాదని కాంగ్రెస్ పెద్దలు లెక్కలేసుకుంటున్నారట. మరి అధికార పార్టీ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.